కాకినాడ జిల్లాలో కలకలం రేపిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు కొనసాగుతుంది. చిన్నారి ఆచూకీ కోసం పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. మరోవైపు భర్త స్నేహితులపై చిన్నారి తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తోంది. చూడండి వాసన చూస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, శంకరి, కాకినాడ జిల్లాలో 7 రోజులు గడుస్తున్న చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా కనిపించకపోవడం కలకలం రేపుతుంది. అసలు చిన్నారి బతికుందా లేకపోతే చనిపోయింది అనేది కూడా ఏమాత్రం తెలియకపోవడంతో తల్లి 7 రోజులుగా తల్లడిల్లిపోతుంది. అయితే తాజాగా తన చిన్నారిని పోలీసు దాదాపు 400 మంది వరకు గాలిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కనిపించకపోవడంతో తన పాపని అడవి జంతువులు కాదని తన భర్తకి తెలిసిన వ్యక్తులు ఎవరైనా తీసుకుని వెళ్లిపోయి ఉంటారన్న కోణంలో ఆరోపణలు వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ రోజు నుంచి చిన్నారి తండ్రికి సంబంధించి ఎవరైతే గొడవలు ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారి నుంచి కూడా ఏమాత్రం కూడా సమాచారం రాకపోవడంతో పోలీసులు మరోపక్క గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్క చిన్నారితో వెళ్లిపోయి నిన్న తిరిగి వచ్చిందో దానికి ఈ రోజు పోలీసులు జీపీఎస్ ట్రాకింగ్ కూడా అమర్చారు. దాన్ని మరి కాసేపట్లో అటవీ ప్రాంతాల్లో వదిలి దాని వెంట పోలీసు బృందాలు కూడా వెళ్లి పాప ఆచూకీని గాలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడ వీలైతే అక్కడ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరిస్తూ అనుమానాస్పద కదలికలు ఏవైనా ఉన్నాయా, చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లిన పరిస్థితులు ఉన్నాయో కూడా పోలీసులు కూడా గాలిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే గడిచిన 7 రోజుల నుంచి చిన్నారి ఆచూకీ కోసం మొత్తం పోలీసు యంత్రాన్ని మొత్తం వందలాదిగా మోహరించి ఎక్కడికక్కడ గాలిస్తున్నా ఏమాత్రం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారని చెప్పాలి. శంకరి, రైట్ అప్పారావు.